కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి ఫిర్యాదులు అభిప్రాయాల సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. మే 31లోగా ప్రజలు నోటరీ అఫిడవిట్ ద్వారా తమ ఫిర్యాదులు అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. బీఆర్కే భవన్లోని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో నోటరీతో పాటు అభిప్రాయాల లేఖలను వేయాలన్నారు. పోస్టు ద్వారా లేఖలను పంపించవచ్చని తెలిపారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి ఫిర్యాదులు అభిప్రాయాల సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. మే 31లోగా ప్రజలు నోటరీ అఫిడవిట్ ద్వారా తమ ఫిర్యాదులు అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. బీఆర్కే భవన్లోని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో నోటరీతో పాటు అభిప్రాయాల లేఖలను వేయాలన్నారు. పోస్టు ద్వారా లేఖలను పంపించవచ్చని తెలిపారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల నుంచి ఫిర్యాదులు అభిప్రాయాల సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. మే 31లోగా ప్రజలు నోటరీ అఫిడవిట్ ద్వారా తమ ఫిర్యాదులు అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. బీఆర్కే భవన్లోని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో నోటరీతో పాటు అభిప్రాయాల లేఖలను వేయాలన్నారు. పోస్టు ద్వారా లేఖలను పంపించవచ్చని తెలిపారు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. బీఆర్కే భవన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరంపై ఫిర్యాదులకు నోటిఫికేషన్ పై అప్డేట్స్ ఏంటి? ఇవాళ బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇవాళ సమావేశంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో మొదటిసారిగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ కాళేశ్వరం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి అసలు ఏం జరిగింది, మేడిగడ్డకు సంబంధించిన ఈ పిల్లర్సు పగుళ్ళకు గల కారణాలేంటి, మిగతా సుందిల్లా, అన్నారం ఈ 2 బ్యారేజీల్లో కూడా ఈ వాటర్ లీకేజ్కి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి నిర్మాణానికి సంబంధించినటువంటి నాణ్యత ఎట్లా ఉంది అనే దానిపైన ఇవాళ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇప్పటికే దీనిపైన విజిలెన్స్ అధికారులు, తర్వాత నిపుణులు, ఎక్స్పర్ట్స్ ఎవరెవరైతే ఉంటారో దీనికి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, సో వీళ్ళందరూ కూడా ఇప్పటికే దీని మీద ఒక అధ్యయనం కూడా చేశారు. తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పటి వరకు ఈ నిపుణులు దీనిపైన ఏం చెప్తా ఉన్నారు, తర్వాత విజిలెన్స్ అధికారులకు సంబంధించి ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా డైరెక్ట్గా ఈ 3 బ్యారేజీలను సందర్శించి దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. కాబట్టి అసలు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఏమి గమనించారు, ఇక్కడ జరిగింది ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ అధికారులను అడిగి ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన కొంత సమాచారాన్ని ఈ జ్యుడిషియల్ కమిషన్ ఇవాళ తీసుకున్నది. అందులో భాగంగానే ఇప్పటి వరకు గత పాలకులకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తూ ఉన్నది, రాజకీయ నాయకులు దీని మీద ఏం మాట్లాడుతూ ఉన్నారు, తర్వాత ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు అనే దానిపైన ఓవరాల్గా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఈ 2-3 రోజుల పాటు కూడా దీని మీదనే మరోసారి కమిషన్ సమావేశం కాబోతుంది. ఇందులో ఈ కమిషన్కు సంబంధించి ఎవరెవరి సహకారం అవసరము, ఎవరెవరు దీనిలో ఉండే అవకాశం ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళని అడిగే తర్వాత వాళ్ళ త్రో కూడా ఈ రిపోర్టు తయారు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే మనకు ఇవాళ మధ్యాహ్నమే దీనికి సంబంధించి కమిషన్ చైర్మన్ కూడా మీడియాతో చిట్చాట్ చేస్తూ అవసరమైతే పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటాము, పేపర్ ప్రకటన ఇస్తామని చెప్పేసి ఇవాళ మధ్యాహ్నమే మీడియా మిత్రులతోని చిట్చాట్లో చెప్పిన 2-3 గంటల లోపలనే ఇరిగేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ పబ్లిక్ నోటీస్ అనేది ఒకటి విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా మే 31 వరకు కూడా ప్రజలు ఎవరెవరైతే దీంట్లో కొంత అవగాహన ఉందనుకుంటున్నారో, ఎవరైతే ఈ 3 బ్యారేజీలకు సంబంధించి కంప్లైంట్ చేయాలనుకుంటున్నారో, లేదంటే వాళ్ళ సలహా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారో, లేదంటే ఇంకేం జరిగింది, అసలు ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇంత గందరగోళం ఉన్నది, ఈ పిల్లర్స్ పగుళ్ళు ఇవన్నిటి కారణాలు ఏంటి అనే దానిపైన ఎవరైనా అవగాహన ఉన్నవాళ్ళు, లేదంటే అక్కడ ఏరియాలో ఉండే పబ్లిక్ ఎవరైనా సరే దీనికి సంబంధించి వాళ్ళకు సంబంధించిన ఒపీనియన్స్ కూడా చెప్పొచ్చు అని చెప్పేసి ఇప్పటికే ఈ కమిషన్ నిర్ణయించింది. కాబట్టి అందులో భాగంగానే ఈ పబ్లిక్ నోటీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నోటరీ ద్వారా వాళ్ళకు సంబంధించి అసలు ఏం జరిగింది, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది ఒక అఫిడవిట్ తయారు చేసి దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏంటనేది కూడా ఇందులో పేర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా ఏదైతే కమిషన్ ఈ నిబంధనలు పెట్టిందో ఈ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ఒక అఫిడవిట్ తయారు చేసి ఏదైతే బీఆర్కే భవన్లో ఒక బాక్స్ కూడా దీనికోసం పెడుతున్నారు. కాబట్టి ఆ బాక్స్లో వాళ్ళ ఒపీనియన్స్తో రాసి ఆ బాక్స్లో వేయాల్సి ఉంటుంది.
ఇది మే 31 వరకు కూడా ఈ అవకాశం ఇచ్చారు. సో మే 31 వరకు ఎవరెవరు ఈ 3 బ్యారేజీల మీద అభిప్రాయాలు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ రాసి విత్ సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యాలు లేకుండా ఏదో గుడ్డిగా రాశాం కదా, రాయాలన్నారు కాబట్టి రాశాము, లేదంటే రాజకీయాలకు అనుగుణంగా ఉండే వాళ్ళు కొంతమంది ఇష్టానుసారంగా రాసి పంపే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి అట్లా కాకుండా దీనిపైన అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళ ఒపీనియన్, సలహా సూచనలతో పాటు ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక సాక్ష్యంతో అఫిడవిట్ తయారు చేసి బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరెవరు ఏం రాశారు, ఎన్ని ఈ కంప్లైంట్స్ వచ్చాయి, పబ్లిక్స్ నుంచి ఎన్ని సలహా సూచనలకు సంబంధించి ఈ అఫిడవిట్లు వచ్చాయి అనేది ఈ నెల రోజుల తర్వాత అంటే మే 31 తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంతలోపే ఈ నెలలోపు కూడా దీనికి సంబంధించి ఎవరెవరైతే దీనికి సంబంధించిన ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు. తర్వాత ఈ రాజకీయ నేతలు అంటే గతం పాలకులు బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ళు పాలించారు. ఆ బీఆర్ఎస్ హయాంలోనే ఈ ప్రాజెక్టుల పేరుతోని ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించి పెద్ద గొప్పలు కూడా చెప్పారు. తర్వాత కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టారు. సో ఇవన్నీ కూడా ఎంత పెట్టాల్సి ఉండే, వాస్తవానికి ఎంత పెట్టారు, సో ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉన్నది, మరి నిర్మాణ సంస్థల పాత్ర ఎట్లా ఉన్నది, మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించాల్సి వచ్చింది, సో ఇవన్నీ కూడా ఓవరాల్గా దీని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా ఈ కమిషన్ కలిశారు. తర్వాత ఏం జరిగింది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నది, అసెంబ్లీలో శ్వేతపత్రం కూడా విడుదల చేసింది కాబట్టి దానికి సంబంధించి కూడా కమిషన్కు చెప్పారు. సో ఓవరాల్గా ఈ శ్వేతపత్రంలో ఏముంది, ఎన్డీఏ రిపోర్ట్లో ఏమున్నది, తర్వాత విజిలెన్స్ అధికారులు ఏం చెప్పారు, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, అధికార పార్టీ ఏమంటుంది, సో ఇవన్నీ కూడా వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఒక రిపోర్ట్ అయితే తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజులు ఈ విషయాలలోనే ఎవరెవరు ఏం చెప్తా ఉన్నారు, దీని మీద ఎలాంటి అభిప్రాయాలు వస్తాయి అనే దానిపైనే పూర్తిగా ఈ విషయంపైనే ఈ కమిషన్ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఏం చేయాలి, ఈ విచారణకు సంబంధించి ఎట్లా ముందుకెళ్ళొచ్చు, దీంట్లో ఈ విషయంలో మరి మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే పూర్తి స్థాయిలో దీన్ని తీసేసే అవకాశం ఉంటుందా అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది జ్యోతి.